I am Dr. Paila Surinder, Political Science, Government Degree College, Hyderabad. ఆన్లైన్ క్లాసులో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి లెసన్ తృతీయ ప్రపంచ రాజ్యాలు, థర్డ్ వరల్డ్ కంట్రీస్. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ రాజ్యాలన్నీ రెండు కూటములుగా విడిపోయాయి. అమెరికా, దాని మిత్ర రాజ్యాలైనటువంటి బ్రిటన్, ఫ్రాన్స్ మొదలైనటువంటి దేశాలన్నీ కలిపి పెట్టుబడిదారి విధానాన్ని అనుసరిస్తూ వాటిని మొదటి ప్రపంచ రాజ్యాలని, యుఎస్ఎస్ఆర్ దాని మిత్ర రాజ్యాలైనటువంటి కమ్యూనిస్టు దేశాలను తృతీయ ప్రపంచ రాజ్యాలని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అప్పుడే స్వతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి రాజ్యాలని తృతీయ ప్రపంచ రాజ్యాలు అని అంటారు. ఈ మూడు రకాలైనటువంటి విభజన జరిగింది. మొదటి ప్రపంచ రాజ్యాలు, ద్వితీయ ప్రపంచ రాజ్యాలు, తృతీయ ప్రపంచ రాజ్యాలు. మొదటి ప్రపంచ రాజ్యాలు అంటే అమెరికా, దాని మిత్ర రాజ్యాలు, అవి పెట్టుబడిదారు విధానాన్ని అనుసరిస్తున్నాయి. రెండవ ప్రపంచ రాజ్యాలు అంటే రష్యా, దాని మిత్ర రాజ్యాలు సామ్యవాద విధానాన్ని అనుసరిస్తున్నాయి, కమ్యూనిజాన్ని. అప్పుడే స్వతంత్రం సంపాదించుకున్నటువంటి అలీన రాజ్యాలను తృతీయ ప్రపంచ రాజ్యాలని పేర్కొనడం జరిగింది. అయితే ఈ మొదటి ప్రపంచ రాజ్యాలకు, రెండవ ప్రపంచ రాజ్యాలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. ప్రచ్ఛన్న యుద్ధం అంటే రెండు కూటముల మధ్య ఏర్పడినటువంటి తీవ్రమైన ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణాన్ని ప్రచ్ఛన్న యుద్ధం అంటారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1955 సంవత్సరంలో బాండుంగ్ నగరంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశము ఆసియా ఆఫ్రికా రాజ్యాల సమావేశం. ఆసియా ఆఫ్రికా రాజ్యాల సమావేశం 1955 బాండుంగ్ నగరంలో జరిగింది. ఆ రాజ్యాలన్నీ తమ సమస్యలన్నీ చెప్పుకోవడానికి, కలిసికట్టుగా ఉండడానికి ఐకమత్యంగా ఒక వేదిక మీదకి రావడం జరిగింది. అల్జీరియా రచయిత ఫ్రాంజ్ ఫెన్నాన్ మొట్టమొదటిసారిగా తృతీయ ప్రపంచ రాజ్యాలు అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. అయితే ఇక్కడ వీరు సమావేశానికి ప్రధానమైనటువంటి కారణం వారి యొక్క ఆర్థిక సమస్యలు. ఐఎంఎఫ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, గ్యాడ్ కానీ, ప్రపంచ ఆర్థిక సంస్థలు ఏవైతున్నాయో, ప్రపంచ ఆర్థిక సంస్థలన్నీ కూడా అగ్రరాజ్యాలకు లాభం పెంపొందించే విధంగా తృతీయ ప్రపంచ రాజ్యాలను ఇంకా ఆర్థిక సమస్యలకు నెట్టే విధంగా ఉన్నాయని, ఈ వైఖరిలో మార్పు రావాలని చెప్పేసి ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలు కొట్లాడడం జరిగింది. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలు మొదటి ప్రపంచ రాజ్యాలు రెండవ ప్రపంచ రాజ్యాల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాయి. ప్రధానంగా ఈ చీలిక రావడానికి కారణం ఏంటంటే 1980 సంవత్సరంలో యునిడో సమావేశం జరిగింది. యునిడో అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ యునిడో సమావేశంలో తృతీయ ప్రపంచ రాజ్యాలన్నీ ఒక వేదిక మీదకి వచ్చాయి. ఒక వేదిక మీదకి వచ్చి
వాటి యొక్క సమస్య పరిష్కార మార్గం కోసము కలిసి ఉండాలని తర్వాత నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలు అంటున్నాం. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాల యొక్క లక్షణాలు ఏంటి? ఏ విధంగా ఉన్నాయి ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలు? ఈ తృతీయ ప్రపంచ రాజ్యాల లక్షణాలను పరిశీలించి చూసినట్లయితే, నెంబర్ 1, విభిన్న ప్రభుత్వాలు, భిన్న ప్రభుత్వాలు. తృతీయ ప్రపంచ రాజ్యాలలో ఒకే రకమైన ప్రభుత్వాలు లేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మొదటి ప్రపంచ రాజ్యాలలో తీసుకుంటే అవన్నీ పెట్టుబడిదారి వ్యవస్థ కలిగినటువంటి రాజ్యాలు. రెండవ ప్రపంచ రాజ్యాలను తీసుకుంటే అవన్నీ సామ్యవాద వ్యవస్థ కలిగినటువంటి రాజ్యాలు. కానీ ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలలో విభిన్న ప్రభుత్వాలు ఉన్నాయి. కొన్ని రాజ్యాలలో నియంత్రిత ప్రభుత్వాలు ఉన్నాయి, కొన్ని రాజ్యాలలో రాజరికాలు ఉన్నాయి, కొన్ని రాజ్యాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి, ఇంకా కొన్ని రాజ్యాలలో సామ్యవాద ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చూసినట్లయితే విభిన్న రకాలైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది మొదటి లక్షణం. తృతీయ ప్రపంచ రాజ్యాల లక్షణాలలో నెంబర్ 1, విభిన్న ప్రభుత్వాలు. రెండవ లక్షణాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే, ప్రకృతి సంపద ఉన్నా అభివృద్ధి లేదు. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలలో అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి, ప్రకృతి సంపద ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు, వనరులు ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలకు లేవు. ఓకే, మొదటి లక్షణం విభిన్న ప్రభుత్వాలు, రెండవ లక్షణం సంపద ఉన్న అభివృద్ధి లేదు, మూడవ లక్షణం పేదరికం. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలలో అన్ని రాజ్యాలలో కామన్గా కనిపించేటువంటి లక్షణం పేదరికం. భయంకరమైనటువంటి పేదరికంతో ఈ రాజ్యాలు బాధపడుతున్నాయి. ఈ రాజ్యాలు ప్రజలు వ్యవసాయ ఆధారిత రాజ్యాలైనా కానీ ఆహార వనరులు కూడా సరిగా లేవు. ఈ రాజ్యాలలో మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే కనీస అవసరాలు ప్రజలకు చాలా తక్కువ అందుబాటులో ఉన్నాయి. తక్కువ మంది ప్రజలకు కనీస అవసరాలు అందుబాటులో ఉన్నాయి ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలలో. ఆహారం కావచ్చు, వసతి కావచ్చు, శుద్ధమైన నీరు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, కనీస అవసరాలు కూడా ప్రజలకు అందుబాటులో లేవు. ఇక నాలుగవ లక్షణాన్ని కనుక పరిశీలించి చూస్తే, సాంకేతిక పరిజ్ఞానం అనేది లేదు. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలకు అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నా, సహజ వనరులు ఉన్నా, వాటిని సద్వినియోగం చేసుకునేంత వెలికి తీసి ఉపయోగంలోకి తెచ్చుకునేంత వనరులు వీళ్ళకు లేవు. దాంతో ఈ రాజ్యాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి. ఇక ఐదవ లక్షణంకి వస్తే, పూర్వ సామ్రాజ్యవాద రాజ్యాలతో సంబంధాలు. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలన్నీ కూడా ఇంతకుముందు యూరోపియన్ రాజ్యాల చేత సామ్రాజ్యవాదానికి, వలసవాదానికి గురి అయిన రాజ్యాలే. సామ్రాజ్యవాదానికి, వలసవాదానికి బలి అయినటువంటి రాజ్యాలే. అనేక సంవత్సరాలు సామ్రాజ్యవాద పరిపాలన కింద మగ్గిపోయినా అదే సామ్రాజ్యవాద రాజ్యాలతోని సంబంధాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎగ్జాంపుల్, భారతదేశాన్ని కనుక తీసుకుంటే, భారతదేశం 190 సంవత్సరాలు
భారతదేశాన్ని బ్రిటనే పరిపాలించింది. అయినా బ్రిటన్తో మంచి సంబంధాలు, ఇప్పటికీ సంబంధాలు మనం భారతదేశం కొనసాగిస్తూనే ఉంది. బ్రిటన్ ఏర్పాటు చేసినటువంటి కామన్వెల్త్లో తన సామ్రాజ్యవాద రాజ్యాలతో ఏర్పాటు చేసినటువంటి కామన్వెల్త్లో భారతదేశం భాగస్వామ్యం ఉంది. ఈ విధంగా పూర్వపు సామ్రాజ్యవాద రాజ్యాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా తర్వాత అలీన విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలు అలీన విధానాన్ని అనుసరిస్తున్నాయి. అలీన విధానం అంటే ఏంటి అంటే, అటు అమెరికా కూటమిలో కానీ ఇటు రష్యా కూటమిలో కానీ చేరకుండా స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తున్నటువంటి విధానాన్ని అలీన విధానం అంటారు. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలు అలీన విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. చాలా రాజ్యాలు కూడా అలీన విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఎందుకంటే తమ స్వేచ్ఛ స్వాతంత్రాలను నిలుపుకోవడం కోసం అలీన విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఒకవేళ రష్యా కూటమిలో కనుక చేరితే రష్యా చెప్పినట్టు వినాలి, అమెరికా కూటమిలో కనుక చేరితే అమెరికా చెప్పినట్టు వినాలి. కాబట్టి అటు రష్యా కూటమిలో కానీ ఇటు అమెరికా కూటమిలో కానీ చేరకుండా స్వతంత్ర విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. తర్వాత 7వది అంతర్గత సంఘర్షణలు. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలలో చాలా రాజ్యాలలో అంతర్గత సంఘర్షణలు ఉన్నాయి. శ్రీలంకను కనుక తీసుకున్నట్లయితే అక్కడ తమిళుల సమస్య, భారతదేశంలో కనుక తీసుకుంటే నక్సలిజం, ఇలా అనేక రాజ్యాలలో ఏదో ఒక రకమైనటువంటి సమస్యతో బాధపడుతుంది. కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలు, తృతీయ ప్రపంచ రాజ్య లక్షణాలు. మళ్ళొకసారి రిపీట్ చేసుకుందాం లక్షణాలు. నెంబర్ 1 విభిన్న ప్రభుత్వాలు. నెంబర్ 2 ప్రకృతి సంపద ఉన్న అభివృద్ధి లేదు. నెంబర్ 3 పేదరికం. నెంబర్ 4 సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అభివృద్ధి లేదు. నెంబర్ 5 పూర్వ సామ్రాజ్యాల దేశాలతో సంబంధాలు. నెంబర్ 6 అలీన విధానాన్ని అనుసరిస్తున్నాయి. నెంబర్ 7 అంతర్గత సంఘర్షణలు. ఈ రాజ్యాలలో అంతర్గత సంఘర్షణలు. ఇవి తృతీయ ప్రపంచ రాజ్యాలలో కనిపిస్తున్నటువంటి లక్షణాలు. ఇక తృతీయ ప్రపంచ రాజ్యాల యొక్క సమస్యలు. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాల సమస్యలను పరిశీలించి చూసినట్లయితే మనకు ప్రధానంగా కనిపించేటువంటి సమస్య సామాజిక వైవిధ్యాలు. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలలో విపరీతమైనటువంటి సామాజిక వైవిధ్యం ఉంది. కుల సమస్యలు, మత సమస్యలు, వర్గ సమస్యలు, లింగ సమస్యలు, ఇలా ఏదో రకమైనటువంటి సమస్యతోని ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలు బాధపడుతున్నాయి, సామాజిక సమస్యలతో. నెంబర్ 1 సామాజిక వైరుధ్యాలు. నెంబర్ 2 రాజకీయ అస్థిరత. ఈ తృతీయ ప్రపంచ రాజ్య సమస్యలులో రెండవది రాజకీయ అస్థిరత. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలలో ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండట్లేదు. ప్రభుత్వాలు మాటి మాటికి మారిపోతున్నాయి. పాలకులు, దాంతోని రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి పాలకులు రాజ్యం యొక్క సమస్యల కంటే కూడా తమ యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దాంతోని రాజ్యం అభివృద్ధి చెందే అవకాశం లేకుండా పోయింది. ఇది రెండవ సమస్య.
మూడవ అతిపెద్ద సమస్య జనాభా సంక్షోభం. ప్రపంచ జనాభాను ఈరోజు కనుక పరిశీలించి చూసినట్లయితే 3 జనాభాలో 2 జనాభా కేవలం ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలలోనే ఉంది. విపరీతమైనటువంటి జనాభా. ఆ జనాభాకు సంబంధించినటువంటి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి, వసతి సౌకర్యాలు చూడాలి, వాళ్ళ అభివృద్ధిని చూడాలి. దాంతో ఈ రాజ్యాలకు తట్టుకోలేని పరిస్థితి. అందుకు కావలసినటువంటి వనరులు, పెట్టుబడులు ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలలో లేవు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వారికి కావలసినటువంటి ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి కల్పించడం, వసతులు కల్పించడం పెద్ద సమస్యగా మారింది ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలకు. 4వ సమస్య ఆర్థిక వృద్ధి లోపం. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలలో సక్రమమైనటువంటి అభివృద్ధి లేదు, ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదు. అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? సహజ వనరులను సద్వినియోగం చేసుకోన్నప్పుడు జరుగుతుంది, పెట్టుబడులు ఉన్నప్పుడు జరుగుతుంది, ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరిగినప్పుడు జరుగుతుంది, ప్రజల జీవన ప్రమాణం పెరిగినప్పుడు జరుగుతుంది. ఇవన్నీ ఈ రాజ్యాలలో లేకపోవడం వలన సక్రమమైనటువంటి అభివృద్ధి జరగడం లేదు ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలలో. తర్వాత ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఇంకొకటి నయా వలసవాదం. నయా వలసవాదం అంటే నూతన వలసవాదం. ఇంతకుముందు డైరెక్టు సామ్రాజ్యవాదం ద్వారా ఆ రాజ్యాన్ని కలుపుకోవడమో లేకపోతే తమకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దోచుకునే వాళ్ళు సంపదను. ఇప్పుడు అలా కాకుండా నూతన పద్ధతిలో దోపిడీకి పాల్పడుతున్నాయి అగ్రరాజ్యాలు. మరి ఈ నూతన పద్ధతి ఏంటి అంటే, ఈ నయా వలసవాదం ఏ విధంగా జరుగుతుందంటే, పెట్టుబడుల ఆశ చూపి, సైనిక సహాయం ఆశ చూపి, రుణాలు ఆశ చూపి, ఆర్థిక సహాయం ఆశ చూపి, సాంకేతిక సహాయం ఆశ చూపి, వీటి ద్వారా ఆ రాజ్యాన్ని లోబరుచుకొని ఆ రాజ్యం యొక్క సంపదను దోచుకోవడాన్ని నయా వలస విధానం అంటారు. ఈ నయా వలస విధానానికి పాల్పడినటువంటి పద్ధతులు ఏంటిది అని ఒకసారి పరిశీలించి చూస్తే, పెట్టుబడులు, రుణాలు, ఆర్థిక సహాయం, సైనిక సహాయం, సాంకేతిక సహాయం, వీటి ఆధారంగా ఆ రాజ్యం దోచుకునేటువంటి పద్ధతిని నయా వలస విధానం అంటారు. ఇవి ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. తృతీయ ప్రపంచ రాజ్య సమస్యలు మరొకసారి చూద్దాం. నెంబర్ 1 సామాజిక వైరుధ్యం. నెంబర్ 2 రాజకీయ అస్థిరత. నెంబర్ 3 జనాభా సంక్షోభం. నెంబర్ 4 నయా వలస విధానం. నెంబర్ 5 ఆర్థిక వృద్ధి లోపం. ఇవి ప్రధానంగా తృతీయ ప్రపంచ రాజ్యాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. మరి ఆర్థిక రంగంలో తృతీయ ప్రపంచ రాజ్యాల యొక్క పాత్ర ఏంటి? ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలలో చూసినట్లయితే మ్యాన్ పవర్ మొత్తం తృతీయ ప్రపంచ రాజ్యాలలో ఉంది.
మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, 3 వంతులలో 2 వంతుల జనాభా ఈ రాజ్యాలలో ఉంది. సహజ వనరులు మొత్తం ఈ రాజ్యాలలో ఉంది. కాబట్టి ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలన్నీ కలిసికట్టుగా ఏకతాటిపైకి వచ్చి తమకు తాము సహకరించుకుంటూ అభివృద్ధి చెందాలన్నదే ఈ తృతీయ ప్రపంచ రాజ్యాల యొక్క ప్రధానమైనటువంటి ఆశయం. అందుకోసము ఆసియా రాజ్యాలతో, ఆఫ్రికా రాజ్యాలతో, లాటిన్ అమెరికా రాజ్యాలతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే సార్క్ కానీ, ఆఫ్రికన్ యూనియన్ కానీ ఇలాంటి అనేక సంస్థలు ఏర్పడడం జరిగింది. ఓకే, ఇది తృతీయ ప్రపంచ సంబంధించినటువంటి లెసన్. ఓకే, థ్యాంక్ యూ.